ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనలో 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారని పదే పదే చెబుతున్న మాటలకు కార్యరూపం ఇచ్చారు. సోమవారం 4 మంత్రులతో లంచ్ భేటీ నిర్వహించారు. ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాలతో పాటు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లోని సమస్యలపై చంద్రబాబు వారితో చర్చించారు. నియోజకవర్గాల్లో టీడీపీ అంతర్గత విభేదాలు, ఎమ్మెల్యేలు నేతల మధ్య సమన్వయ లోపం, కూటమి పక్షాల నేతల మధ్య విభేదాలు వంటి అంశాలపై దాదాపు 2 గంటల పాటు చర్చించారు. వాసంశెట్టి సుభాష్ కృష్ణా జిల్లా ఇన్ఛార్జిగా ఉండగా అక్కడ అంతర్గత సమస్యలపై దృష్టి పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు. కొండపల్లి శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జిగా ఉండగా ఆ జిల్లాకు తక్కువ సార్లు వెళ్లడంపై అసహనం వ్యక్తం చేశారు. సింహాచలం చందనోత్సవ సమయంలో అనిత చొరవను చంద్రబాబు ప్రశంసించారు. ఇలాంటి లంచ్ భేటీలను తరచూ నిర్వహిస్తారని, మంత్రులు కష్టపడితేనే ఎమ్మెల్యేలు సక్రమంగా ఉంటారని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఫిర్యాదులు వస్తే విచారించాలని, అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. నెలలో కనీసం 2-3 లంచ్ భేటీలు నిర్వహిస్తారని తెలిపారు. 1995-98 మధ్య చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సచివాలయంలో ఇలాంటి లంచ్ మీటింగ్లు నిర్వహించేవారు. ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత మళ్లీ అలాంటి భేటీలు ప్రారంభించారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించిన అధికారులను చంద్రబాబు అభినందించారు. భవిష్యత్తులో కూడా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.